శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి ఆడతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమేమి మంచి చెడు అన్ని ఇస్తుంటాం కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాటి శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీన పడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు, తొందరపడి పై అధికారులను చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు, వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు, పెద్దలను గౌరవించాలి, ప్రారంభించే పనిని పూర్తి చేయాలి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా? మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ వక్రగతి ద్వారా ఎవరెవరికి ఇబ్బంది ఉంది? తక్కువ ఇబ్బందులతో అనుకూల ఫలితాలు కూడా పొందే వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వారిలో వృషభ, వృశ్చిక, మకర, మీన రాశి వారు ఉన్నా కూడా శని వక్రగతి సమయంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 12 ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాలి. ఓం శనైశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. వారి దగ్గర కూడా ఎలా అడగాలి? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్యయపనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర అని ప్రార్థన చేయాలి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, పేదలకు వృద్ధులకు సేవ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ నవగ్రహాల దగ్గర శని భగవానుడు 19 సంవత్సరాలు, 19 అని లెక్క ఉంది కాబట్టి ఈయనకి 19 ప్రదక్షిణాలు చేయాలి. శని భగవానుడికి ప్రతి ఒక్కరు కూడాను చెయ్యండి. తర్వాత ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మేము కాలు కడుక్కుంటాము అని చెప్పి తప్పు పని చేయకండి. ఏమో అయిపోతుంది కాలు కడుక్కోపోతా అంటే, ఆ దుష్టగ్రహం కాదు శని భగవానుడు. ఆ శని భగవానుడు యొక్క పూజ చేసి కాలు కడుక్కొని ఇబ్బంది పెడితే ఆయన అనుకుంటాడు మేము పనికిరాని వాళ్ళు కదా, మీకు నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు పనికిరాడంటే దేవాలయంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించరు కదా. మరి గురుగారు అందరూ కాలు కడుక్కోవాలంటారు కదా అంటే, ఇది వచ్చి ఒక అపోహ మాత్రమే, చరిత్ర ఎవిడెన్స్ లేదండి. ఆ శని భగవాను దగ్గర దీపం వెలిగిస్తారు, నూనె పోస్తారు చూసారా, అవన్నీ కూడా కారి కింద పడుతుంది కదా, దాన్ని తొక్కి ప్రదక్షిణాలు చేస్తే వృద్ధులు కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ ఎవరైనా జారి కింద పడతారని నవగ్రహం తిరిగిన తర్వాత కాలు కడుక్కోండి, ఆ నూనె కాలు కంటకూడదు అని చెప్పారు. కానీ నవగ్రహాలు తిరగడం వల్ల కాలు కడుక్కోవడం అనేది అపోహ, అది ఒకటి చెయ్యకండి. 19 ప్రదక్షిణాలు చేయండి, నువ్వులతో దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, బెల్లం కాకి పెట్టండి, కాక ధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ అని చెప్పి ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి చెప్పులు దానం ఇవ్వండి, ఒక బెడ్షీట్ దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి, అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకనూ గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క శని వక్రగతి యొక్క దాన్ని మేము నిర్మూలించుకోవాలి, దానికి పరిహారం పొందాలి అంటే దానికి ఏ రకంగా చేయాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని, జ్యోతిషాస్త్ర నిపుణులని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి
ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు లక్ష్మీదేవి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. శ్రీ మహాలక్ష్మీదేవి గుడ్లగూబ ఉల్లూకం అంటారు. ఎందుకు వాహనంగా ఉంది? హిందూ పురాణాల ప్రకారం గుడ్లగూబ ఉల్లూకం మహాలక్ష్మీదేవి వాహనం. దీనికి అనేక ఆధ్యాత్మికమైనటువంటి ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. గుడ్లగూబ చీకట్లో కూడా స్పష్టంగా చూడగలదు. ఇది వివేకం, దూరదృష్టి, సరైనటువంటి నిర్ణయం తీసుకునే శక్తిని సూచిస్తుంది. లక్ష్మీదేవి ప్రసాదించే సంపదను జ్ఞానంతో వినియోగించాలని ఇది బోధిస్తుంది. సంపదతో పాటు వినయం. సంపద వచ్చినప్పుడు అహంకారం, లోభం పెరగకుండా జాగ్రత్త ఉన్న గుడ్లగూబ సూచిస్తుంది. ధనాన్ని ధర్మబద్ధంగా వినియోగించడానికి సందేశంగా నిలుస్తుంది. అజ్ఞానాన్ని తొలగించడంలో గుడ్లగూబ రాత్రిపూట చురుకుగా ఉంటుంది. అంటే అజ్ఞానంలో రాత్రిపూట చురుకుగా ఉంటుంది. చూసారా, చీకటి అంటే అజ్ఞానం, వెలుగు అంటే జ్ఞానం. అజ్ఞానం తొలగించి సత్య మార్గం నడిపించే లక్ష్మీ కృపకు ప్రతీకగా నిలబడుతుంది. ఐశ్వర్యానికి కాపరి. పురాణ సంప్రదాయ ప్రకారం గుడ్లగూబ సంపదను కాపాడే శక్తిగా ప్రతీక సంపాదించి ధనం నిలవాలంటే అప్రమత్తంగా అవసరమని తెలియజేస్తుంది అనమాట. శాస్త్ర సంప్రదాయ ప్రకారం కొన్ని ఆగమ పురాణ సంప్రదాయాలు మహాలక్ష్మీదేవిని ఉల్లూక వాహిని, గుడ్లగూబను వాహనంగా ధరించినది అనే అర్థం కూడా ఉంది. అయితే అన్ని ప్రాంతాల చిత్రంలో గుడ్లగూబలు తప్పనిసరిగా కనిపించదు. కొన్ని ఆలయ సంప్రదాయాలు ఆమె పద్మాసనంలో లేదా ఏనుగుతో గజలక్ష్మి రూపంలోనే చిత్రీకరిస్తూ ఉంటారు. సంపద ఒక్కటే సరిపోదు, సద్వినియోగం చేసే వివేకం, వినయ, ధర్మబుద్ధిని. శుక్రవారమే లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు? మహాలక్ష్మీదేవికి శుక్రవారం ఎందుకు పూజ చేస్తారు? హిందూ సంప్రదాయ ప్రకారం శుక్రవారం మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. శుక్రవారం అధిదేవత లక్ష్మీదేవి. జ్యోతిశాస్త్రంలో శుక్రగ్రహం వీనస్ అంటారు కదా, సంపద, ఐశ్వర్యం, సౌందర్యం, సుఖ సంతోషాలు, కళలు, దాంపత్యం వంటి విషయాల్లో కారకుడు. శుక్రగ్రహానికి చెందిన రోజుగా భావిస్తారు కాబట్టి అందులో ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదమైనటువంటి విశ్వాసం. ఐశ్వర్యాన్ని ప్రసాదించే రోజు. ధనాభివృద్ధి, కుటుంబ సంపద, వ్యాపారాభివృద్ధి, దాంపత్యాభివృద్ధి, శుభ కార్యక్రమాలు కలగాలంటే సంప్రదాయ విశ్వాసం కూడా ఉంది. గృహలక్ష్మి ఆరాధనగా భారతీయ కుటుంబ సంప్రదాయంలో శుక్రవారం ఇంటిని శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించే లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నట్టుంటది. ఇంకా వ్రతాలకు ప్రాముఖ్యత అంటే శుక్రవారం లక్ష్మీ వ్రతం, వరలక్ష్మి వ్రతం. అందులోనూ ఈ నెల 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం కూడా 2026 ఆగస్టు నాడు వస్తుంది. అష్టోత్తర శతనామాన్ని పూజ చేయడం, అనేక ఆచారాలు, సుమంగళి ప్రార్థన చేయడం, సుమంగళిని అందరూ ఇంటికి పిలిచి పారాన్ని రాకి వాళ్ళకందరికీ ఉచిత రీతిలో వాళ్ళు సత్కరించడం కూడా జరుగుతుంది. శుక్రవారం చేయవలసిన పూజ: ఇంటిని శుభ్రంగా ఉంచడం, గడపకు పసుపు కుంకుమ పెట్టడం, ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, తామర పువ్వులు లేదా తెల్లని పువ్వులతో పూజ చేయడం, శ్రీశుక్త కనకదార స్తోత్ర పారాయణం చేయడం, మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చేయడం చాలా మంచిది. పాయసం, పాలు, బెల్లం ఇలాంటి నైవేద్యం ఇస్తే శుక్రవారం నాడు అమ్మవారి ఆనందపై ఇంట్లో దారిద్ర్య నిర్మూలన చేసి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వర్షంగా విజయోస్తు. అమ్మవారికి కమలే ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. అమ్మవారికి కమలాలంటే ఎందుకు ఇష్టం? లక్ష్మీదేవికి కమలం అంటే శ్రీ మహాలక్ష్మీదేవిని దాదాపు ప్రతి చిత్రంలో విగ్రహంలో కమలంలో ఆశీర్వాదాలుగా లేదా చేతుల కమల పుష్పాన్ని ధరించే విధంగా దర్శిస్తుంటాం. కమలం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుష్పం. చూడండి, ఆ కమలం పుట్టడం వచ్చి బురదలో పుడుతుంది. ఆ బురదలో పుట్టిన తర్వాత ఆకు కూడా విచ్చుకుంటుంది, పువ్వు కూడా విచ్చుకుంటుంది. ఆ బురద ఆ పువ్వు కానీ ఆకు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, ఎక్కడికి చూస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ యొక్క పుష్పం యొక్క అనుకూలమైనటువంటి పవిత్రతకు ప్రతీక. కమలం బురదలో పుట్టిన బురద అంటకుండా స్వచ్ఛంగా వికసించి అలాగే మనిషి కూడా ప్రపంచంలో జీవిస్తూ అధర్మానికి దూరంగా పవిత్రతకు జీవితంగా ఉండాలని చూపించే సూచికనే కమల పుష్పం. ఐశ్వర్యానికి చిహ్నం. కమలం వికసించడం అంటే అభివృద్ధి, శ్రేయస్సు, ఐశ్వర్యం. అందుకే లక్ష్మీదేవిని పద్మ కమల, పద్మాలయ, పద్మప్రియ వంటి నామాలతో స్తుతిస్తూ ఉంటారు. మహావిష్ణువుతో మహావిష్ణువు నాభి నుండి కమలం ఉద్భవించింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సహచరణి కావడంతో కమలానికి ప్రత్యేక స్థానం లభించింది. ఆధ్యాత్మికమైనటువంటి వికాసం. కమలం ఉదయించే సూర్యుని కిరణాలతో వికసిస్తుంది. అది జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, అంతరంగ వికాసం. చూడండి, ఆకాశాన్ని చూస్తుంది, సూర్యునే చూస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి. ఎక్కడ పుట్టామనే కాదు, ఎక్కడ చూస్తుంది అనేది గొప్ప. శాస్త్రాల్లో కమలం శ్రీ సూక్తంలో మహాలక్ష్మీదేవిని పద్మంతో అనేక సార్లు వర్ణిస్తారు. ఉదాహరణకు పద్మప్రియే పద్మిని పద్మస్తే పద్మాలయే పద్మధరాయ దాక్షి అని అంటారు చూసారా. ఈ సూత్రంలో ఆమెకు కమలం ఎంత ప్రీతిపాత్రమో స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కమలంతో పూజ చేస్తే ఫలితం. సంప్రదాయ ప్రకారం లక్ష్మీదేవిని కమల పుష్పాలతో పూజిస్తే ధనాభివృద్ధి, గృహంలో ఐశ్వర్యం, వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో శాంతి సౌకర్యం కలుగుతాయి. కమలం ఇచ్చే సందేశం ఏంటి? సంపద వచ్చిన అహంకారం లేకుండా ప్రపంచంలో ఉంటూ పవిత్రతను, వినయాన్ని, ధర్మాన్ని కాపాడని చెప్తుంది. కాబట్టి అమ్మవారికి కమలం అంటే మహా ఇష్టం. ఈ అష్టలక్ష్ములు ఎవరు? ఒక లక్ష్మి చాలదా? ఎందుకు అష్టలక్ష్ములు అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అవతారాలు ఉంటాయి సార్, ఒక్కొక్క దేవతకి. అలాగే లక్ష్మి అమ్మవారికి అష్టలక్ష్ములు
శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క 8 దివ్య స్వరూపాలు, ప్రతి స్వరూపం ప్రతి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఐశ్వర్యాన్ని సంపాదిస్తుందని హిందూ సంప్రదాయ ప్రకారం చెబుతుంది. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధైర్యం, జ్ఞానం, సంతానం, విజయం, ఆహారం, ఆధ్యాత్మిక శాంతి కూడా ఐశ్వర్యమే. ఇందులో మొట్టమొదటిది ఆది లక్ష్మి, మహాలక్ష్మి యొక్క మూల స్వరూపం. ఆధ్యాత్మిక శాంతి, భక్తి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ధనలక్ష్మి, ధనం, బంగారం, ఆర్థిక సంపదకు అధిష్టాన దేవత. వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధికి ఆశీర్వదించబడుతుంది. ధాన్యలక్ష్మి, అన్నం, ధాన్యం, వ్యవసాయం, ఆహారం, సమృద్ధికి ప్రతీక. ఇంట్లో అన్నపూర్ణను ప్రసాదిస్తుంది. గజలక్ష్మి, ఏనుగుతో దర్శనమిచ్చే లక్ష్మీ స్వరూపం. రాజయోగం, గౌరవం, కీర్తి, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. సంతాన లక్ష్మి, సంతానం, పిల్లలు, ఆరోగ్యం, వారి అభివృద్ధి అనుగ్రహిస్తుంది. కుటుంబ సుఖ సంతోషాలకు ప్రతీక. వీరలక్ష్మి, ధైర్యం, శక్తి, పరాక్రమం, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. విజయలక్ష్మి, ప్రతి కార్యంలోనూ విజయం, శత్రులపై జయం, పోటీలో గెలుపుకు ప్రసాదిస్తుంది. విద్యాలక్ష్మి, విద్య, జ్ఞానం, కళలు, మేధస్సు, వికాసానికి అధిష్టాన దేవత. విద్యార్థులు, పరిశోధన, కళాకారులు ప్రత్యేకంగా ఆరాధించబడుతుంది. అష్టలక్ష్ముల ఆశీర్వాదం వల్ల ధనాభివృద్ధి, అన్నపూర్ణత, విద్యాభివృద్ధి, విజయం, ధైర్యం, సంతాన సౌభాగ్యం, గౌరవం, కీర్తి, ఆధ్యాత్మిక శాంతి, ఈ 8 స్వరూపాలను భక్తితో ఆరాధిస్తే సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదానేశ్వరీం అని ప్రార్థన చేయండి. అనుగ్రహాన్ని పొందండి. విజయోస్తు.